నమస్తే. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష, హిందువుల ఆకాంక్ష అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలనేది. అలాంటి భవ్య రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో ఒక వర్గం పనిగట్టుకొని బాబ్రీ మసీద్, రీబిల్డ్ బాబ్రీ మసీద్ అంటూ ఒక నెరేటివ్ని బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది దేశవ్యాప్తంగా. ముఖ్యంగా యూనివర్సిటీల్లో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అలాంటి ప్రయత్నం జరిగింది. అసలు ఈ నెరేటివ్ బిల్డ్ చేయాలనేటువంటి ప్రయత్నం ఎవరిది, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే వారి లక్ష్యమా లేకపోతే ఇంకేమైనా ఉందా? ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే అండి. నమస్తే. మనం అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల ఒక ఆకాంక్ష, ఒక స్వప్నం సాకారం అవుతున్నటువంటి ఈ తరుణంలో రేపు 22వ తారీఖున ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం, ఒక పండగలాగా. హిందువులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది ఎప్పుడు జరుగుతుందన్న చూద్దామని నేరుగా వెళ్ళి చూసేవారు ఉన్నారు, టీవీలో చూసేవారు ఉన్నారు. ఒక సెంటిమెంట్ అది. ఇలాంటి తరుణంలో ఈ రీబిల్డ్ బాబ్రీ అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఒక వర్గం. ఎందుకు ఈ వర్గం ఎవరు, ఎందుకు ఇలాంటి నినాదాలు లేకపోతే మాటలు అప్పుడప్పుడు ప్రజల మధ్యకి తెస్తుంటారు అనేది ఇప్పటికీ కామన్ మ్యాన్కి ఇంకా రీచ్ కాలేదు. ఎవరు వీళ్ళు అనేది. ఇదేంటంటే భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీలో, జేఎన్యూలో, పాకిస్తాన్లో కాదు, భారత్ కా బర్బాదీ తక్ జంగ్ కరెంగే, యుద్ధం చేస్తాం మేము భారత్ పైన. ఎప్పటి వరకు? ఈ భారత్ ముక్క చెక్కలయ్యేంత వరకు కూడా, బర్బాదీ అంటే నాశనం, వినాశనం అయ్యేంత వరకు మేము యుద్ధం చేస్తామని నేరుగా స్లోగన్స్ ఇచ్చి, టీవీ ముందు వచ్చి, కెమెరాల ముందు వచ్చి నినాదాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళకి ఏం కావాలి అసలు? కనుక వీళ్ళు అనే వాళ్ళు ఉన్నారు అని తెలిసినప్పుడల్లా ప్రతివాడు ఆశ్చర్యపోతుంటారు. అలా ఎలా అవుతుంది? పాకిస్తాన్ వాడు ఒకవేళ అనుకుంటే పాకిస్తాన్లో నినాదాలు ఇస్తారు, కానీ భారతదేశంలో మీ రాజధానిలో వచ్చి, మీ నట్టింట వచ్చి అని ఒక ఇదేదో డైలాగ్ ఉంది, సినిమా డైలాగ్, మీ ఊరికి వచ్చి, మీ ఇంటికి వచ్చి, నట్టింటికి వచ్చి, అలాంటి బాలకృష్ణ డైలాగ్ లాంటిది కాదు ఇది. నిజంగా కూడా ఈ నినాదం చేస్తూ ఉన్నారు కదా వీళ్ళ ఐడెంటిటీ ఏంది? ఇది మనం డయాగ్నైజ్ చేయాల్సినటువంటి అవసరం. ఇది వీళ్ళు అప్పుడప్పుడు ఈ స్లోగన్స్ ఇస్తూ ఉంటారు, బర్బాదీ తక్ అని, లేకపోతే దేశం ముక్కలయ్యేంత వరకు, తుకుడే అనే అటువంటి నినాదాలన్నీ కూడా హిందీలో వాళ్ళు ఇచ్చినటువంటివి. ఆశ్చర్యపోయారు, షాక్ గురయ్యారు ప్రజలంతా కూడా, మీడియా కూడా ఆశ్చర్యపోయింది. సో వాళ్ళ మీడియా కూడా నోరు మూసుకున్నది కొన్ని రోజుల వరకు. 2016లో 9th ఫిబ్రవరి ఈవెంట్ తర్వాత దేశమే ఒక్కసారి షాక్ తిన్నది. కానీ అంతకు ముందు కూడా వీళ్ళు చాలాసార్లు ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఎవరికి అర్థం కాలేదు రాజు గారు. ఇది విషయం ఏంటంటే, ఉదాహరణకు 2010లో దంతేవాడలో 70 మంది జవాన్లు చనిపోయారు, సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఎవరు చంపారు? నక్సల్స్ చంపారు. కనుక వాళ్ళు ఇది బాంబు పెట్టి చంపేస్తే 70 మంది చనిపోయారు. 10లో చనిపోతే ప్రతి ఏడాది జేఎన్యూలో సెలబ్రేషన్ చేస్తారు. ఇది ఊహిస్తామా మనము? ఆ విధంగా 2016 మన జవాన్లు చనిపోతే పండగ చేసుకుంటారు వీళ్ళంతా కూడా. వీళ్ళు మాట్లాడేటువంటి నినాదాల్లో ఫ్రీ పలస్తైన్, ఇప్పుడు ఈరోజు మీరు చెప్తున్నటువంటి స్లోగన్లో కూడా ఫ్రీ పలస్తైన్ అంటారు, సేవ్ ఇండియా ఫ్రమ్ హిందుత్వ అని అంటారు. యు సేవ్ ఇండియా ఫ్రమ్ హిందుత్వ. కనుక వీళ్ళు ఎవరు అనేది మీరు అర్థం చేసుకోవాలి. రీబిల్డింగ్ బాబ్రీ గురించి ఇప్పుడు కొత్త నినాదం చేశారు. ఎందుకంటే బాబ్రీ అనేది క్లోజ్ అయిపోయింది, రామ మందిరం నిర్మాణం కాబోతుంది. దేశ ప్రజలంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి సమయంలో December 6th, ఇప్పటికి కూడా December 6th ముస్లింల మనోభావాలను ఒకసారి రెచ్చగొట్టడానికి 6th రిమైండ్ చేస్తూ ఉంటారు ముస్లిం కమ్యూనిటీకి. ఇదిగో మన యొక్క బాబ్రీ మసీద్ అని. ఎవరు బాబ్రీ? ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? ఇన్వేడరు హిందూ దేవాలయం పైన బాబ్రీ మసీద్ ఎందుకు అవుతుంది? రామ జన్మభూమి కదా. కనుక ఈ నినాదాలు చేసే వాళ్ళను గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధారంగా ఈ నినాదాలన్నీ మీకు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బహుశా ఇవన్నీ చూసి ఉంటారు.
వీటి వెనకాల కొన్ని విద్యార్థి సంఘాల పేరు మీద వీళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు. రోహిత్ వేముల ఇష్యూను మనం కొద్దిగా మాట్లాడుకుందాం దానికన్నా ముందు. కానీ ఇక్కడ ఏఎస్ఏ అంటారు, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్. పేరుకేమో అంబేద్కర్ ఉంటుందండి. అంబేద్కర్ ఏమంటాము ఫేస్తో వెనకాల ఉన్న శక్తులు ఎవరు వీళ్ళు అని అంటే వీళ్ళంతా యాంటీ నేషనల్స్. అంబేద్కర్ దేశభక్తుడు, ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి మహాభక్తుడు. కానీ ఆయన పేరున ఈ దేశం ముక్కలు కావడానికి కావాల్సినటువంటి నినాదాలు సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఏఎస్ఏ దీంట్లో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత ఐసా, ఏఐఎస్ఏ ఐసా పనిచేస్తూ ఉంటుంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఇవన్నీ సిపిఐ సిపిఎం అనుబంధ సంస్థలు. ఎంఎస్ఎఫ్ ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్, ఫ్రెటర్నిటీ మూమెంట్ అని ఈ మధ్య కొత్తగా వింటూ ఉన్నారు. కొత్త సంస్థ పేరు. ఈ కొత్త సంస్థలు మన హెచ్సియులో జేఎన్యూలో మొట్టమొదట పుట్టుకొస్తూ ఉంటాయి. మీకు కనుక ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ మన పరంపరను చూసినట్టయితే సిమి అనే పేరు వింటారు మీరు. ఒకప్పుడు సిమి బ్యాన్ అయింది. సిమి తర్వాత ఎస్ఐఓ వచ్చింది, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అని, వాళ్ళదే సిమి యొక్క అనుబంధ సంస్థని. ఇవి బ్యాన్ అయిన తర్వాత పిఎఫ్ఐ వచ్చింది, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. అది దాని వెనకాల క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఇవన్నీ బ్యాన్ అవుతూ వచ్చినాయి. అప్పుడు దీని తర్వాత ఇప్పుడు ఫ్రెటర్నిటీ మూవ్మెంట్ కొత్తది. ఇదంతా ఏం లేదండి, పేర్లు మారుతున్నాయి అంతే. బ్యాన్ అనేది ఎప్పుడైతే ఆ పేరు బ్యాన్ అవుతుంది కనుక కొత్త పేరు పెట్టుకోవడానికి వాళ్ళే, మీరు చూసినట్టయితే దీంట్లో కాస్త డీప్గా వెళ్ళి పరిశోధించినట్టయితే వాళ్ళు పనిచేసే వాళ్ళు నెట్వర్క్ ఎవ్రీథింగ్ అదే ఉంటుంది, పాత నెట్వర్కే ఉంటుంది. మనుషులు కూడా వాళ్ళే ఉంటారు, కొత్త పేరుతో నడిపిస్తుంటారు. ఇప్పుడు ఫ్రెటర్నిటీ మూమెంట్ అనేది కొత్తగా ఇస్లామిక్ మూమెంటే, యాంటీ ఇండియా మూమెంట్. వీళ్ళు చాలా యాక్టివ్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఏఎస్సి అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆ రోజు 2015లో యాకూబ్ మెమాన్ యొక్క వర్ధంతి సభ ఇక్కడ ఎస్సియులో చేశారు. ఆ తర్వాత విద్యార్థి పరిషత్ వాళ్ళు దాన్ని ఇది చేశారు. ఒక్క విద్యార్థి నాయకుడు, ఏబీవీపీ విద్యార్థి నాయకుడు ఒక పోస్ట్ పెట్టాడు. ఇది మీరేమో అంబేద్కర్ పేరు పెట్టుకున్నారు, యాకూబ్ మెమాన్ అనేవాడు ఒక టెర్రరిస్ట్, పనిష్మెంట్ పడ్డది, వాడు 200 మంది చనిపోవడానికి బాంబు ఎక్స్ప్లోడ్ చేసి దాంట్లో ఉన్నాడు, ఒక టెర్రరిస్ట్, వాడి యొక్క దీన్ని మీరు ఎలా చేస్తారు, అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టుకున్నారు అని ప్రశ్నించాడు అంతే. ప్రశ్నిస్తే ఇట్ ఈస్ ఫన్నీ అన్నాడు అంతే. ఇట్స్ ఫన్నీ అండ్ ది నేమ్ ఆఫ్ అంబేద్కర్ మీరు ఇది చేస్తున్నారు అని యాకూబ్ మెమాన్ను ఇది చేస్తున్నారు. అప్పుడు వచ్చి ఆయనను దాడి చేశారు, అర్ధరాత్రి కొట్టారు ఆయన రూమ్లో, ఆయనకు సర్జరీ జరిగింది. ఇవి ఎవరు మాట్లాడరు. కానీ ఆ తర్వాత ఎవరైతే దీంట్లో యాక్షన్లో పాల్గొన్నారో వాళ్ళందరి పైన చర్యలు, యూనివర్సిటీ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. హాస్టల్ నుంచి వాళ్ళను బయటికి పంపించారు. అందులో రోహిత్ వేముల ఉన్నాడు. వ్యధ చెందాడేమో, బహుశా ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇది స్టోరీ అంతా కూడా. అప్పుడు ఏ సంస్థ ఏఎస్ఏ అనే పేరు మీద జరిగిందో ఆ ఏఎస్ఏ వాళ్ళ మనుషులే ఈరోజు ఈ ఫ్రెటర్నిటీ మూమెంట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కొత్త మూమెంట్ స్టార్ట్ చేశారు. ఏంటి అంటే రీబిల్డ్ బాబ్రీ అనేటువంటి ఒక నినాదం తీసుకొని 6th డిసెంబర్ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెద్ద ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని మనం ఆ విధంగా చూడాలి. దీన్ని ఏబీవీపీ కూడా కౌంటర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు 6th డిసెంబర్ వీళ్ళంతా కూడా ఒక నేషనల్ కాన్ఫరెన్స్, ఢిల్లీలో పెద్ద నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. 10,000 పైన 12,000 మంది విద్యార్థులు అక్కడ, అందరూ ఎవరూ లేరు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ లీడర్స్ ఎవరు లేరు. ఆ సమయంలో జరిగింది. అయినా అక్కడి కామన్ స్టూడెంట్స్ కూడా అది భరించలేకపోయారు. రీబిల్డ్ బాబ్రీ అనేది కామన్ స్టూడెంట్ భరించలేకపోయారు. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ఏబీవీపీ ర్యాలీ నిర్వహిస్తే దాంట్లో చాలామంది పాల్గొన్నారు. అది ఆశ్చర్యకరం. కామన్ స్టూడెంట్ ఇంత రెస్పాండ్ అవుతాడని నేను అనుకోలేదు. ఆ దెబ్బకు వాళ్ళ ప్రోగ్రామ్, ఈవెన్ స్క్రీనింగ్ ఆఫ్ బాబ్రీ ఇష్యూ ఏదైతే ఉందో వాళ్ళ నెరేటివ్లో ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు, టైమింగ్ చేశారు, అన్నీ రద్దు చేసుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే స్టూడెంట్ మూమెంట్ చూశాక రివర్స్ అయ్యేసరికి, ఎందుకంటే ఇప్పుడు దేశంలో అయోధ్య నిర్మాణము ఇన్నేళ్ల కళ, అది 500 సంవత్సరాల కళ నెరవేరబోతోంది కనుక కామన్ స్టూడెంట్ రియాక్ట్ అయ్యాడు. ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. కనుక మీరు దీన్ని ఎలా చూడాలి అని అంటే, నేనైతే ఏబీవీపీ కార్యకర్తలు లీడర్లు లేకున్నా కూడా కామన్ స్టూడెంట్ అడ్డుకోవడం ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు అన్నీ రద్దు చేసుకున్నారు. కార్యక్రమాలన్నీ పోస్టర్లు వేశారు కానీ కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. కనుక కామన్ మ్యాన్ ఈజ్ వరీడ్ నౌ. నేను ఇంతకుముందు ఓన్లీ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ లాంటి కొన్ని సంస్థలు వరీడ్, కానీ ఇప్పుడు అలా కాదు. కామన్ మ్యాన్ చాలా సీరియస్గా ఏమంటాం రివర్స్ అవుతా ఉన్నాడు.
అపోజ్ చేసే స్థితికి వెళ్తున్నాడు. భయపడే వాళ్ళు ఒక సో ఏబీవీపీ ఆల్రెడీ కౌంటర్ చేసింది. కౌంటర్ చేసి 6 డిసెంబర్ రోజు చేసింది. ఓకే. సో హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం ఒకటి అయి ఉండవచ్చు. రెండోది మానిపోయినటువంటి గాయాన్ని లేకపోతే సమస్యపోయినటువంటి ఒక విషయాన్ని మళ్ళీ వాళ్ళ యొక్క రెచ్చగొట్టడము, ఒక వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ఈ రెండూ ఉన్నాయా? లేకపోతే ఇంకా ఏదైనా ఈ రెండూ కాకుండా ఇంకేమైనా ఉద్దేశం, హిడెన్ ఎజెండా ఇంకేమైనా ఉందా ఇలాంటి నెరేటివ్ బిల్డ్ చేయడం ద్వారా? 2019 అనుకుంటా తీర్పు వచ్చింది. నవంబర్ 9th తీర్పు వచ్చింది. ఇది అయోధ్య పైన తీర్పు వచ్చింది. మీరు గుర్తున్నారు రాజు గారు, ఆ రోజు హిందూ సమాజం మొత్తము ఒక్క ఆర్ఎస్ఎస్ పెద్దలు ఒక పిలిపిచ్చారు, తీర్పు వస్తుంది, అది మంచైనా చెడైనా అందరం విందాం, ఎవరేం రియాక్ట్ కాకూడదు. మొత్తం హిందూ సమాజం, ఆర్ఎస్ఎస్ కాదు నేను చెప్పేది, హిందూ సమాజము అంత పెద్ద వార్త అది. అంటే వాళ్ళ జీవితంలో ఎన్నడూ కలలో కూడా రానిటువంటి ఒక వార్త. ఎంత మంచి వార్త అంటే అసలు సాల్వ్ అవుతుందా ఇది అనుకున్నది సాల్వ్ అయిపోయింది. నిర్మాణంకు అన్ని డోర్ ఓపెన్ అయిపోయింది. అయోధ్య రాముడు మళ్ళీ ఎప్పటిలాగా అక్కడికి వస్తున్నాడు అనే వార్త చిన్న వార్త కాదు ఇది. ఈ నేషన్, ఈ జాతి ఒక్కసారి ఆకాశం అంతా ఎగరాల్సినంత ఉత్సాహం, ఎమోషన్ ఆకాశానికి ఎగరాలి నిజంగా అయితే వదిలేస్తే. కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని రోడ్లపై కూడా రాలేదండి, కనీసం ఒక బాణసంచా పేర్లేదు ఎవ్వరు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఆ సంయమనము అంటే, ఎందుకు ఎవరి మనోభావాలను ఎందుకు గాయపరచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ శక్తులు ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకొని సరే ఏమైనా ఉండని వాళ్ళు ఐడెంటిఫై కావడము, బాబ్రీ మసీద్తో ఐడెంటిఫై కావడమే తప్పు. బాబ్రీ అనేవాడు ఇక్కడి ముస్లింలకు సంబంధం లేనివాడు, విదేశస్తుడు, ఇన్వేడర్, అక్రమంగా ఇక్కడికి దేశానికి వచ్చినటువంటి వాడు, ఇక్కడ ఉన్న మందిరాలను కూల్చినటువంటి వాడు. కనుక హిందువులకు చాలా ఏమంటాం క్లోజ్ టు హార్ట్ అంటాం, హృదయానికి దగ్గరగా ఏంది అంటే రాముడే మొదటివాడు. రాముడి యొక్క జన్మస్థలం అది, కృష్ణుడి యొక్క జన్మస్థలం, లేకపోతే కాశీ. కనుక అయోధ్య, మధుర, కాశీ ఈ మూడు కదా హిందువుల యొక్క మనోభావాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ డిస్ట్రక్షన్కు గురైపోయినాయి కదా, ఇన్వేడర్స్ కదా గురి చేసింది. ఇప్పుడున్న ముస్లింలకు ఏం సంబంధం లేదు. ఇప్పుడున్న ముస్లింలు ఒకప్పుడు హిందువులే, కనుక దీంట్లో ఏం సమస్య లేదు. దీంట్లో అందరూ అర్థం చేసుకుంటున్నట్టు విషయం ఇది. ఆశ్చర్యం ఏంటంటే మురళీ మనోహర్ గారు, ఆ రోజున మీరు అన్నట్టు హిందువులు, హిందూ సంఘాలు, విహెచ్పి కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ ఎంత సంయమనంతో ఉన్నారో అటువైపు నుంచి కూడా ముస్లిం సంఘాల నుంచి కూడా అనుకున్నంత వ్యతిరేకత ఎక్కడ రాలా. ఎందుకంటే వాళ్ళకు కూడా న్యాయం చేశారు. వాళ్ళకు ఒక 5 ఎకరాల స్థలం కేటాయించడము, మీరు అక్కడ కట్టుకోండి అని చెప్పడం, అంటే వాళ్ళు కూడా అంత ఉద్రేకపడలేదు, సంయమనంతోనే ఉన్నారు. అది గొప్ప విషయం. ముఖ్యమైన విషయం ఏంటంటే కోర్టు మనోభావాలను కూడా అడ్రస్ చేసింది. ఇద్దరి మనోభావాలను అర్థం చేసుకున్నది, దానికి తగ్గట్టే తీర్పిచ్చింది. కనుక ఈ జాతి యావత్తు కూడా దీన్ని సర్దుకొని ముందుకెళ్ళడానికి ఉన్నటువంటి గొప్ప అవకాశం ఇది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ శక్తులు మళ్ళా మానిన గాయాన్ని చేయడానికి ఇలాంటి కార్యక్రమాల్లో మళ్ళా రివైవ్ చేయడము, దేశమంతా కూడా ఇది ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. హిందూ సమాజం కూడా ఎవరు వీళ్ళు అనేదే నా సమస్య అంతా కూడా. ఎప్పుడు కూడా ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే మతాలు ఇవి ప్రమాదకరం కాదు. ఎందుకంటే మతం అనే దానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి తప్పకుండా. వాళ్ళు పాపభీతి అన్నా ఉంటుంది, ఏది లేకపోయినా దేవుడికైనా నేను సమాధానం చెప్పుకోవాలని. ఏ పాపభీతి లేనివాడు ఎవరికి సమాధానం చెప్పేది లేదు. యారోగెంట్గా నేను చేయాల్సుకున్నది చేస్తూనే పోతాను, ఎందుకంటే నేను దేవుణ్ణి కూడా నమ్మను అని అరగెన్సీ ఉండేవాడు లెఫ్ట్ లిబరల్ ఎవడైతే ఉన్నాడో వీడితోనే ఈ దేశానికి ప్రమాదం. ముస్లింలతో ఏ ప్రమాదం, ముస్లిం టెర్రరిస్ట్తో కూడా ప్రమాదం లేదండి, ప్రమాదం లేదు. వాడిని అరికట్టవచ్చు ఎప్పుడో ఒకసారి. కానీ అరికట్టలేనివాడు ఎక్కడో కూర్చొని నరేటివ్స్ తయారు చేస్తూ, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, రెచ్చగొడుతూ, ఉద్యమాలను నిర్మాణం చేస్తూ, దేశ వ్యతిరేకంగా, హిందూ వ్యతిరేకంగా నిర్మాణం చేసేటువంటి కుట్రలు, పన్నాగాలు, కుతంత్రాలు ఇవన్నీ చేసేవాడే లెఫ్ట్ లిబరల్ అని వాళ్ళకు పేరుంది. ఈ మధ్య కాలంలో అర్బన్ నక్సలైట్స్, ఎందుకంటే ఫారెస్ట్ నక్సలైట్స్కు పని పోయింది మోడీ వచ్చాక. వాళ్ళ తుపాకులు పడేశారు,
వాళ్ళది ఏం నడవడం లేదు ఇప్పుడు. కనుక అందరూ అర్బన్కి వచ్చేసారు. వాళ్ళ మేధావులు వీళ్ళంతా కూర్చొని యూనివర్సిటీస్లో కూర్చొని ఇదిగో ఈ ప్లాన్స్ అన్నీ చేస్తున్నారు. అందుకే ఈ దేశం గుర్తించాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కడ దాచుకోవడం లేదు. వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. నేను ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, ఇట్ ఈజ్ యాజ్ క్లియర్ యాజ్ ద రైటింగ్ ఆన్ ది వాల్ అని అంటారు. గోడ మీద రాసినంత క్లియర్గా ఉంది కదా అని. అసలు నేనేమంటున్నానంటే ప్రాక్టికల్గా గోడ మీదనే రాస్తున్నారు. ఏమని? తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని రాస్తున్నాడు. వాడి ఇంటెన్షన్ చాలా క్లియర్ కదా. వాడు తుపాకీ గొట్టం పట్టుకుంటాడు, గొట్టం కాదు పేలుస్తాడు, రాజ్యాధికారాన్ని తీసుకుంటాడు. అది వాడి యొక్క గోల్. అది దానికోసం ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు కదా. కనుక ఎనిమీ ఆఫ్ ది నేషన్ ఎవరు అంటే ఇదిగో వీళ్ళే, ఈ అర్బన్ నక్సలైట్స్, ఈ లెఫ్ట్ లిబరల్స్. వీళ్ళను ఒక్కొక్కడిని ఏరి నేను కాసేపు అవసరమైతే ఇస్లామిక్ టెర్రరిస్టులను పక్కన పెట్టినా పర్వాలేదు, ఇంకేతర దేశ ద్రోహులు పక్కన పెట్టినా పర్వాలేదు, కానీ దేశంలో ఉండి నా మధ్య ఉండి ఇక్కడ చిచ్చు పెట్టేవాడు, మంట పెట్టేవాడు, విషం కలిపేవాడు, మన పాలల్లో విషం కలిపేవాడు ఎవరు అంటే ఈ లెఫ్ట్ లిబరల్స్. వీళ్ళు వెనకాల ఉండి పనిచేస్తున్నారు. దీన్ని ఆ విధంగా చూడాలి. అయితే మురళీ మనోహర్ గారు, మనం అందరూ చాలామంది పెద్దలు చెప్పేటువంటి మాట, యువత ఈ దేశ భవిష్యత్తు, విద్యార్థులు ఆ కోవలోకే వస్తారు. సో అలాంటి విద్యార్థుల యొక్క మైండ్స్ని, మనసుల్ని పొల్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు కష్టపడి చదివితే వాళ్ళు భవిష్యత్తులో ఏమవుతారు, వాళ్ళే కదా ఫ్యూచర్ అంతా కూడా. అలాంటి యూనివర్సిటీస్లో జేఎన్యూ కావచ్చు, హెచ్సియు కావచ్చు, హైదరాబాద్ యూనివర్సిటీ కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి ఈ కేటగిరీలో. అసలు విద్యార్థుల్ని అసలు ఈ యూనివర్సిటీస్లో వీళ్ళకి ఏం పని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అర్బన్ నక్సల్స్కి ఇది పూర్తిగా తొలగించలేమా? దీన్ని ఏమంటారండి, ఈ యాక్టివిటీని అంటే దేశంలోనే ఉండి దేశం పైన యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఈ తుపాకీ పట్టుకొని యుద్ధం చేయడానికి వీళ్ళ గొరిల్లా యాక్టివిటీ అంటారు. ఈ గొరిల్లా యాక్టివిటీ ఎప్పుడు కూడా 5 మంది 10 మంది యుద్ధం చేసేవాళ్ళు ఉంటారు, కానీ 100 మంది డిఫరెంట్ లేయర్స్లో పనిచేస్తుంటారు. చాలాసార్లు నక్సలైట్ అంటే తుపాకీ పట్టుకొని అడవిలో ఉన్న అన్నలు అని మాట్లాడుతుంటారు. మనం కూడా గౌరవ సూచకంగా అన్నలు, ఎందుకంటే వాళ్ళు ఈ దేశం కొరకు ఏదో త్యాగం చేస్తున్నారు. నక్సలైట్లు, దేశభక్తులు ఇలాంటి పదాలన్నీ వాడేశారు. మనకు తెలియకుండానే ఇవన్నీ వాడేసాం. మన ఎనిమిని పట్టుకొని దేశభక్తులు అనేసాం. మనం ఎన్టీ రామారావు కూడా భావోద్వేగంతో ఇవన్నీ అనేశారు. కానీ ఇప్పుడు సమాజం రియల్ అవుతుంది, వీళ్ళు దేశభక్తులు కాదు, అసలైన ద్రోహులు వీళ్ళే అని. వీళ్ళ కోసము పనిచేసే ఈ డిఫరెంట్ లేయర్స్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి ఫుడ్ సప్లై వాళ్ళు, ఆయుధాలు సప్లై చేసేవాళ్ళు, మెడిసిన్ సప్లై చేసేవాళ్ళు, కొంతమంది డాక్టర్స్ వాళ్ళకు పనిచేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. కేవలము గుడిసెలో భోజనం పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళు ప్రేమతో పెడతారు. మనిషి అనేవాడు ఎవడొచ్చినా పెడతారు. వాళ్ళ పాపం గిరిజనులు, వాళ్ళ అమాయకులు, వాళ్ళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గరనే ఉంటారు. వాళ్ళకు 2 నేర్పిస్తారు. ఇగో మీ అడవి ఇది మీది కనుక ఇది పోలీసు వాడు వస్తాడు, వాంది కాదు ఇది అని పోలీసు వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేస్తారు. ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. కానీ తుపాకీ పట్టుకున్న నక్సలైట్ కన్నా ఈ చుట్టూ ఉండే వాళ్ళ ఏదైతే ఎకో సిస్టమ్ ఉంటుందో దాంట్లో ప్రధానమైన వాడు ఎవరు అంటే ఈ సోకాల్డ్ అర్బన్ నక్సలైట్ ఇంటలెక్చువల్స్. వీళ్ళంతా కూడా ఒక జర్నలిస్ట్ రూపంలో ఉంటారు, ఒక ప్రొఫెసర్ రూపంలో ఉంటారు, ఇంకొక ఆయన ఇంకేదో మీడియాలో డిబేట్స్లో వాటిల్లో పాల్గొంటుంటారు. వీళ్ళే ఈ విషయం అంతా నింపుతూ ఉంటారు. కనుక స్టూడెంట్స్ను యాంటీ నేషనల్స్గా, యాంటీ హిందుత్వగా మీరు వాడు ఏమని రాశారండి హెచ్సియులో, సేవ్ ఇండియా ఫ్రమ్ హిందుత్వ అని అంటాడు. హిందుత్వ ఈజ్ ది ఎనిమీ ఆఫ్ దిస్ కంట్రీ ఇంకా ప్రొజెక్ట్ చేస్తారు. రీబిల్డ్ బాబ్రీ అని. కనుక ఇటువంటి విషయం నింపేవాళ్ళు వీళ్ళే ఈ సోకాల్డ్, నేను పేర్లు తీసుకొని కానీ వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. బ్రాహ్మణవాదం అని అంటారు, ఇంకేదో అంటారు, చిచ్చు పెడుతూ ఉంటారు. ఉన్నాయి మన సామాజిక సమస్యలు మనకున్నాయి. మన పీఠాధిపతులు, మన శంకరాచార్యులు, అన్నమాచార్యుడు 400 ఏళ్ల క్రితం చెప్పాడు, బ్రహ్మం ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కడే. అరే చండాలుడు ఉండేటి, అరే మా దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, మా దగ్గర చెప్పేవాళ్ళు ఉన్నారు, నువ్వు చెప్పాల్సిన పని లేదు. కనుక వచ్చి ఇప్పుడు సనాతన ఇది డివైడింగ్, ఇది ఫిలాసఫీ, కులం పేరున్న డివైడ్, నువ్వెవడా బాబు చెప్పడానికి? నువ్వు నమ్ముతావా? సనాతన నమ్ముతావా? నమ్మేవాళ్ళు చెప్పాలి. నేనేమంటానంటే నమ్మేవాళ్ళు విమర్శించండి, హిందుత్వాన్ని నమ్మేవాళ్ళు, హిందుత్వాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు విమర్శించాలి. హిందుత్వం కాదు అసలు, దేవుడిని నమ్మని వాడంతా కూడా వచ్చేసి హిందువులకు టీచింగ్స్ చెప్పడానికి, హితబోధ చేయడానికే వస్తూ ఉన్నారు. అందుకని నేనేమంటున్నా అంటే
దేశంలో ప్రజలందరూ కూడా ఇప్పుడు అలర్ట్ కావాల్సింది ఎవరిని చూసి అంటే ఎవడు మనవాడు ఎవడు పరాయివాడు. టీవీ ముందు వచ్చి మాట్లాడే వాళ్ళందరూ కూడా వాడి కడుపులో ఏం విషయం ఉంది, ఎంత గొప్పగా పేరు ఉంటుంది వాళ్ళకు, మేధావులు అనే పేరు ఉంటుంది. వీళ్ళు ఇలా మీరు ఉదాహరణకు కన్నయ్య అనేవాడిని తయారు చేశారు. సిపిఐ కార్యకర్త, అతను ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడిగా, డూసు ప్రెసిడెంట్గా గెలిచాడు. అలాగే మీరు పేరు షైలా రషీద్ ఉంది, ఆమె కూడా జనరల్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా గెలిచింది డూసు. వీళ్ళంతా కూడా ఈ భారత్ కా బర్బాదీ స్లోగన్స్లో ఆ రోజు 9th ఫిబ్రవరి దీంట్లో ఉన్నారు వాళ్ళంతా. అయితే అదే షైలా రషీద్ ఒక ముస్లిం అమ్మాయి ఈరోజు ట్విట్టర్లో ఏం పెడుతుందండి, ఇన్నేళ్ల తర్వాత దేశంలో ఎంత పాయిజన్ జల్లాలని జరిగిన తర్వాత ఎంత తప్పు చేశానని ఒక రియలైజేషన్ మొదలు అందరు కూడా అంటే అప్పుడు అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ యొక్క విషయం ఏదైతే ఉందో అది చాలా టేస్టీగా ఉన్నది, ఎంజాయ్ చేశారు. యూత్ కదా, అట్రాక్ట్ అవుతారు ఈ విప్లవం అనే దీనివైపు అట్రాక్ట్. రెబెలిజం అనేది ఒకటి ఎలిమెంట్ బ్లడ్లో ఉంటుంది, యంగ్ బ్లడ్లో, కనుక రెబెల్గా తొందరగా తయారవుతారు. కానీ ఒక ఉద్రేకం ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది. ఆ ఉద్రేకాన్ని ఆవేశాన్ని వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని ఏది లేకపోయేసరికి ఇప్పుడు ఏంటంటే మేము ప్రశ్నిస్తాం. ఏం ప్రశ్నిస్తాం అంటే అది రెబెల్ యాటిట్యూడ్ అని. ప్రశ్నించడము యూత్ యొక్క ఇది కనుక వాడిని నెచ్చగొట్టడం, ప్రశ్నించడం అని. కనుక కశ్మీర్ ఫైల్స్ వచ్చిన తర్వాత ద ట్రూ స్టోరీ ఆఫ్ కశ్మీర్ అనేది జనం మధ్యలోకి వచ్చింది. భరించలేకపోయారు కదా, ఇది ప్రమోట్ చేశారు, మోడీ ప్రమోట్ చేశారా ఏది అనేది కాదు ముఖ్యం, కంటెంట్ ఏంది అని. కంటెంట్ని ఎవడు కండెమ్ చేయడే. కానీ ఇప్పుడు షిలా రషీద్ చెప్తున్నటువంటి దాన్ని ఎవడు కండెమ్ చేయడే. ఆ అమ్మాయి ఇదేంది తప్పు చెప్తుంది అనేది ఎవడు మాట్లాడే. ఎందుకంటే రియలైజేషన్ మొదలైంది. వీళ్ళంతా కూడా కన్నయ్య కుమార్ ఏడున్నాడు ఇప్పుడు, ఇదే ఏఐఎస్ఎఫ్ లీడర్గా గెలిచాడు, అంత గొప్ప ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆయన హైదరాబాద్కు వస్తే నారాయణ గారు ఇంత వృద్ధాప్యంలో ఈ ఏజ్లో ఉండి ఆయన వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాడు ఆ కుర్రాన్ని, డోర్ తెరుస్తాడండి నిలబడి. ఎంత దిగజాడు వీళ్ళ పరిస్థితి అంటే సిపిఐ నారాయణ డోర్ తెరిచి నిలబడతాడు. ఎందుకంటే ఓ పాపులారిటీ వచ్చిందని ఆనందం. సరే నువ్వు తండ్రిగా ఆనందిస్తే ఆనందించు. ఏడున్నాడు ఇప్పుడు ఆ అబ్బాయి, కాంగ్రెస్లో వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే కాంగ్రెస్ స్లోలీ కమ్యూనిజం యొక్క ఫిలాసఫీ వైపు వెళుతూ ఉంది. ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ థాట్స్ ఏవైతున్నాయో వాటన్నిటినీ కాంగ్రెస్ డైజెస్ట్ చేస్తుంది. రాహుల్ గాంధీ యొక్క గొప్పతనం ఏంటంటే కాంగ్రెస్ను గాంధీయిజం అనేటువంటి రూట్స్ నుంచి కట్ ఆఫ్ చేసేసాడు. అండ్ ఈజ్ గైడెడ్ బై సోకాల్డ్ పీపుల్. ఇప్పుడు రాజు, కొప్పుల రాజు అని లేకపోతే ఇంకెవరు, వీళ్ళందరూ గైడ్ చేస్తూ ఉన్నారు. లెఫ్ట్ లిబరల్స్ గైడ్ చేస్తున్నారు. ఆయన కూడా కంప్లీట్గా ఒక లెఫ్ట్ లిబరల్ మాట్లాడినట్టుగానే మాట్లాడడం మొదలుపెట్టాడు. రెబెల్గా మాట్లాడతాడు, అప్పుడప్పుడు గమ్మత్తైన యాక్టివిటీ చేస్తాడు. కన్నయ్యని తీసుకుంటాడు, ఇంకెవరిని తీసుకుంటారు, ఆ గుజరాత్ ఆయన పేరు ఆయనని తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకొని పార్టీని నడిపిస్తూ ఉన్నాడు. దీంతో వాళ్ళ ఫిలాసఫీ మారిపోయింది. గాంధీయిజాన్ని నమ్మిన కాంగ్రెస్ దేశభక్త కాంగ్రెస్ ఒకప్పుడు నిండా దేశభక్తులతోనే. తప్పులు చేస్తే చేయొచ్చు, అది వేరే విషయం. మనిషి అనేవాడు తప్పులు చేస్తాడు, పాలసీలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ బేసిక్గా కాంగ్రెస్ దేశం కోసం పుట్టింది, గాంధీ చేతిలో నడిచింది, గాంధీయిజాన్ని చంపేస్తూ ఉంది ఇప్పుడు ఆ దిశలో. అందుకని ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో థింకింగ్ ప్రాసెస్లో ఎవరు ఏంది, నీళ్లు పాలు తేలాలి. ఈ దేశ హితము ఎవరు కోరుకుంటున్నారు, దేశం యొక్క బర్బాదిని ఎవరు కోరుకుంటున్నారు. కనుక ఈ బ్రేకింగ్ ఇండియా బ్రిగేడ్ను ఐడెంటిఫై చేయాల్సినటువంటి సమయం ఇది. కరెక్ట్. మనం గతంలో చూసాం మోడీ గారు బీఫ్ ఫెస్టివల్ అని కండక్ట్ చేయడం. మనకు తెలుసు హిందువులందరికీ కూడా ఆవు అనేది ఒక గోమాతలాగా మనం పూజిస్తాం, దండం పెడతాం. ఆ సరే తింటే తినొచ్చు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎవరింట్లో వాళ్ళు తింటే అది ఇంకా అది వేరే చర్చ అవుతుంది. కానీ దాన్ని యూనివర్సిటీల్లో బీఫ్ ఫెస్టివల్ అని పెట్టడం అంటే కేవలం హిందువుల్ని రెచ్చగొట్టడమే పనా? ఇప్పుడు దానికి మళ్ళీ యాంటీగా ఎవరైనా కౌంటర్గా ఇప్పుడు పోర్క్ ఫెస్టివల్ అని నిర్వహిస్తే మరి ఎలా ఉంటుంది? ఇది మీకు బాగా గుర్తుండే ఉంటుంది. అవును, దీని మీద నేను చెప్తాను. బీఫ్ ఒకటే కాదండి. ఈ లెఫ్ట్ లిబరల్స్ ఓన్లీ ప్రీచింగ్ చేయరు, టీచింగ్ అండ్ ప్రీచింగే చేయరు, యాక్షన్ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేస్తారు. యూ ఫాలో ఎనీ ప్రోగ్రామ్, యూ లుక్ ఇన్ టు ది ప్రోగ్రామ్, డీప్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన బీఫ్ ఫెస్టివల్
ఎలా డిజైన్ చేశారు, దేని కొరకు డిజైన్ చేశారు. ఇక్కడనే మొట్టమొదట ఉస్మానియాలో ఈ ఫ్లూలో స్టార్ట్ అయింది. ఈ ఫ్లూ తర్వాత ఉస్మానియాలో, తర్వాత దేశం అంతా కూడా చేసే ప్రయత్నం చేశారు. ఇంటెన్షన్ బిహైండ్ ది ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది ప్రధానికి. అక్కడ వాయిస్ అంతా ఏందండి, రెబెల్ వాయిస్ అంతా అంటే ఇది హాస్టల్లో దళితులం ఉన్నాం మేము కనుక దళితుల భోజనము పెద్ద కూర ఎందుకు పెట్టరు, ఎందుకు మటన్ మాత్రం పెడతారు, ఎందుకు చికెన్ మాత్రం పెడతారు, వై నాట్ పెద్ద కూర అనేది వాళ్ళ యొక్క డిమాండ్. అది అక్కడ పర్మిషన్ వీటిని ఫెస్టివల్ మేము పబ్లిక్లో పెడతాము, ఎవరైనా ధైర్యం ఉంటే ఆపండి, మేము ఇక్కడ భోజనం చేస్తామండి పెద్ద కూర, ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందర మేము భోజనం చేస్తాం కనుక మీకు దమ్ముంటే ఆపండి. ఇందులోనే ఒక ఇంటెన్షన్ ఉంది, ఏంటంటే మనోభావాలు, హిందువు అయిన వాడి మనోభావాలు దెబ్బతింటాయి. ఇక్కడ ఆవు అనే దాన్ని భరించలేడు వాడు, ఈ దేశంలో అంతకుముందు ఆ ప్రోగ్రామ్ జరగకముందు నేను కూడా ఒక డిబేట్లో మాట్లాడాను, ఎవరు కంచా ఎలే గారితో మాట్లాడాను, HMTV డిబేట్లో నేను మాట్లాడాను. నేను అడిగాను ఆయన, ఇంతకుముందు ఎప్పుడు తినలేదా పెద్ద కూర, ఎవరు తినడం లేదా, పాత బస్తీలో ఎన్ని ఆవులు ఎన్ని ఎద్దులు తెగుతున్నాయో తెలుసా మీకు, ఎన్ని వందల కిలోల ఇది ఎవరు అడిగారు వాళ్ళు. కనుక ఫ్రీడమ్ ఆఫ్ హ్యావింగ్ యువర్ ఫుడ్ ఏదైతే ఈ దేశంలో ఉందో, ఈ దేశంలో మొదటి నుంచి ఉంది కనుక ఆ లిబర్టీ ఉంది. ఈ దేశంలో కుక్కలు కూడా తింటారు నార్త్ ఈస్ట్లో, లేకపోతే ఇంకేదో తింటారు. కనుక అసలు వెరైటీ, ఫుడ్ హ్యాబిట్స్లో వెరైటీ దేశంలో ఉన్నంత ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇన్ని రకాల భిన్నత్వానికి పెట్టింది పేరు, చైనాలో ఉంటుంది అంతే ఉండొచ్చు. DNA, మన DNAనే అలాంటిది, డైవర్సిటీ ఈజ్ అవర్ DNA. అలాంటి డైవర్సిటీ ఉన్న భారత్ను నువ్వు ఎందుకు వెక్కిరిస్తున్నావు, ఫ్రీడమ్ ఎక్కడ లేదు. ఒక్కటి నేను ప్రశ్నించింది అంటే కామన్ సెన్స్ అండి, కామన్ ప్లేసెస్లో కామన్ ఫుడ్ ఉండాలి, కాంప్రమైజ్ కావాలి. మీరు ఎందుకు పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాగరు, నేను తాగుతాను, నాకు డెమోక్రసీ ఇది, ఫ్రీడమ్ ఆఫ్ ఇది ఉండదా, ఫ్రీడమ్ ఆఫ్ స్మోకింగ్ కూడా కావాలి కదా అని అంటావా. కనుక కామన్ సెన్స్ ఉండాలి, దాని కొరకు నువ్వు ప్రైవేట్గా వెళ్ళి తిను. అలాగే చికెన్, మటన్ అండ్ వెజిటేరియన్ ఇవి కామన్గా హాస్టల్స్ ఉన్నట్టు కామన్గా ఉండే జనం కనుక అక్కడ ఈ 3 అరేంజ్ చేశారు. నేను ఒకటి అడుగుతాను, ట్రైన్లో పోతుంటారండి, అక్కడ కూడా అరుస్తారా మీ బీఫ్ కావాలి నాకు అని. అక్కడ మటన్ ఉంది, లేదా వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఆర్మీలో ఉన్నాయి, నేను అడిగాను ఆర్మీలో, అక్కడ కూడా ఉంది కదా, చికెన్ మటన్ ఉంది, వెజిటేరియన్ ఉంది, వై నాట్ బీఫ్ అని అడుగుతావా, పిచ్చా నీకేమన్నా. ఎందుకు అనంటే అన్ని రకాల నుంచి వచ్చి ఇంట్లో నీవు ప్రైవసీ ఉంది, ఇంట్లో యూ హ్యావ్ యువర్ ఓన్. సో నా పాయింట్ అంతా ఏంటంటే మనోభావాలు ఇక్కడ సున్నితం ఉంటాయో అటువంటి డిజైన్ జరుగుతుంది. ప్రోగ్రామ్ కొట్టుకోవాలి, తనుకోవాలి. చూసారా మాకు దళితులకు ఇక్కడ ఫ్రీడమ్ లేదు, తినడానికి భోజనం లేదు, మా ఇష్టమైన భోజనం చేయడానికి, ఇవే రైటప్స్ రాశారు వాళ్ళు. ఈ ఫ్లూలో జరిగాక రాశారు వచ్చి, ఇగో ఈ బ్రాహ్మణులు హిందువులు ఇలా చేశారు. అలాగే ఈ దేశంలో మీరు చూసినట్టయితే మీరు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ మీకు తెలుసా, బీమ్ డ్రమ్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఇదే కంచాయిలే అక్కడ అరేంజ్ చేస్తాడు, బీమ్ డ్రమ్ అని అంటాడు. అందరూ దళితులను అందరిని మొబిలైజ్ చేసేసి, ఇదిగో ఈ దేశంలో ఏం జరుగుతుంది, మనము ఎవరం కూడా మనం నల్లవాళ్ళమని చెప్పేసి వాళ్ళు ఆవుని ఇష్టపడతారు, బర్రెని ఎందుకు ఇష్టపడ్డారు కనుక ఈ జాతీయ జంతువు ఆవు కాదు, బర్రెను జాతీయ జంతువు అయినంత వరకు కూడా మనం పోరాటం చేయాలి. ఎందుకు కోకిల అదేంది నెమలి జాతీయ పక్షి కావాలి, కాకి ఎందుకు కాకూడదు, బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అని పిచ్చి అరుపులు అరిచారు. బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్, అరే పిచ్చోడా, శ్రీకృష్ణుడే నలుపును ఆరాధించింది ఈ దేశము, రాముడు నలుపే, దేవుళ్ళందరూ నల్లోలే మా దేశంలో. కనుక ఇది ఒక మ్యాడ్నెస్ అంటే ప్రజలను పిచ్చోళ్ళని చేయడము, ఒక ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ దేశంలో ఇప్పటికి అన్నీ కూడా ఇలాంటివి నేను 100 చెప్పగలను. మీకు తెలుసా, చాలామంది మెకాలే పుట్టినరోజు చేస్తారు వీళ్ళు. ఎందుకు అని అంటే వాడు ఇంగ్లీష్ ఇచ్చాడు, మనకు ఒక డిగ్నిటీ ఇది వచ్చేసింది, వాడు వచ్చాక అందుకే మనంతా కోట్ వేసుకోవాలి, ఇంగ్లీష్ ఓన్లాగా ఉండాలి, ఇలాంటివి చెప్తా ఉంటారు. వీళ్ళంతా దేశమంతా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, అన్ని యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. ఏది మెకాలే, అయ్యో మెకాలే విద్యావిధానం పోవాలరా బాబు, మనల్ని బానిసలు చేశారు అని మనం ఇది చేస్తూ ఉంటే, సో ఏది ఈ దేశానికి ఇష్టం ఉండదో, మన మనోభావాలకు దూరంగా ఉంటుందో, మన మనోభావాలను కించపరుస్తుందో, వాటన్నిటిని ప్రోగ్రామ్గా డిజైన్ చేసి ప్రజల మీద పెట్టి ప్రజలను డివైడ్ చేసేటువంటి, ఇప్పుడు కూడా దేశం అంతా సెలబ్రేట్ చేస్తూ ఉంది రాముడి యొక్క ప్రతిష్ట అక్కడ జరుగుతూ ఉంది, విగ్రహ ప్రతిష్ట ఈ సమయంలో మళ్ళీ ఈ శక్తులన్నీ లేచి కూర్చొని మళ్ళీ డివైడ్ చేయాలి, మనోభావాలను దెబ్బతీయాలి. రీబిల్డ్ బాబ్రీ మసీద్ అని, లేని బాబ్రీ మసీద్ ఎవడి మెదడులో కూడా లేదో, బాబ్రీ అనే పదమే పోయింది, దాన్ని తెచ్చిపెట్టాలి.
లెఫ్ట్ లిబరల్ యొక్క కుట్రలు కుతంత్రాలుగా నేను చూస్తున్నాను వీటిని. చివరిగా మురళీ మనోహర్ గారు, ఇలాంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు యూనివర్సిటీస్లో రీబిల్డ్ బాబ్రీ అని రాయడం కానీ, అంతకుముందు మనం చూసాం జేఎన్యూలోను ఇక్కడ వీఆర్ విత్ హమాస్ అనడం కానీ, ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు చేతలు ఇవన్నీ చేసినప్పుడు పోలీసులకు ఎవరైనా కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకుంటారా? తీసుకునే ఛాన్స్ ఉందా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు? బాగా గుర్తు చేశారు రాజుగారు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, భారత్ కా బర్బాదీ అనే కూడా ఏ చర్యలు తీసుకోలేకపోయాం, చట్టం కూడా అనుమతించలేదు. రాజద్రోహం అనే ఒక చట్టం ఉండేది, దాంతో ఈ గగ్గోలు పెట్టేవాళ్ళు లెఫ్టిస్ట్. ఆ కేసు పెట్టంగానే ఎక్కడ రాజరికం ఉంది, ఎవరు ద్రోహం చేశారు, రాజులు ఏడున్నారు అని ఇలాంటివి అన్నీ మాట్లాడేవాళ్ళు. ఈవెన్ రమణ, ఆయన పేరు వెంకటరమణ, ఎవరు చీఫ్ జస్టిస్, ఆయన కూడా అన్నాడు చివరికి ఇది ఎప్పుడో గాంధీని అరెస్ట్ చేయడానికి తెచ్చిన చట్టం, దీన్ని తొలగించాలి. మంచిదే, దేశంలో దేశద్రోహం లేదు అన్న రోజు చట్టం తీసేయాలి. అయితే అనుకోకుండా మొన్న 3 చట్టాలు ఏదైతే మార్పులు జరిగినాయో పార్లమెంట్లో, అక్కడ ఇంతకు ముందులాగా లేదు, ఇప్పుడు చట్టం మారింది. మీరు మోడీని తిట్టండి, మీరు బీజేపీని తిట్టండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం, కేసు పెట్టడానికి వీలు లేదు, రాజద్రోహం రాదు, ఏది రాదు, దేశద్రోహం కూడా కాదు, తిట్టుకోండి. కానీ దేశాన్ని తిడితే మాత్రం ఇప్పుడు దేశద్రోహం కేసు చాలా సీరియస్గా ఉంది, కొత్త చట్టాల్లో వచ్చింది. ఇప్పుడు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, జాదవ్పూర్లో కానీ, జేఎన్యూలో కానీ, ఏఎంయూ అంటాం, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో కానీ, హెచ్సియులో కానీ, ఈ మధ్య సెంట్రల్ యూనివర్సిటీ మద్రాస్ కానీ, ఇవి కొన్ని 5-6 కేంద్రాల్లో మాత్రమే ఈ లెఫ్ట్ లిబరల్స్, ముఖ్యంగా ప్రొఫెసర్స్, పాత ప్రొఫెసర్స్, రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చట్టం కూడా సీరియస్గా అయింది, వీళ్ళపైన కేసులు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. ఎవడెవడు ఇవి పోస్టింగ్ పెట్టాడో వాళ్ళపైన కూడా కేసులు అవుతాయి, 10 ఏళ్ళు శిక్ష కూడా పడేటువంటి అవకాశం వచ్చింది. కనుక దేశద్రోహులకు ఇప్పుడు కఠినంగా శిక్షలు పడతాయి. అలాగే దేశద్రోహం కాదు, రాజకీయమైనటువంటి మాటలు ఎన్ని మాట్లాడినా ఇబ్బంది లేదు. అలాంటి ఒక మంచి రోజు అయితే వచ్చింది, చర్యలు జరగాలి, వీళ్ళపైన శిక్షలు పడాలి. అప్పుడు భయం వస్తుంది. ఎస్, అలాంటి ఒక సమయం వచ్చేసింది. మురళీ మనోహర్ గారు, అలాంటి రోజు రావాలి. ఇప్పటికే చట్టాలు కూడా 2 లోక్సభ రాజ్యసభలో కూడా ఆమోదం పొందే కాబట్టి నాకు తెలిసి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అమల్లోకి వస్తాయో. మొత్తానికి అలాంటి రోజులు రావాలి. ఒక భయం, ఇలాంటి చర్యలకు, ఇలాంటి యాక్టివిటీస్కు పాల్పడే వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించాలని మనం కోరుకుందాం. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక వర్గాన్ని కించపరిచేటువంటి విధంగా, ముఖ్యంగా మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా అలాంటి సంస్థలను కానీ వ్యక్తులను కానీ శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రామమందిర నిర్మాణం అనేది ఈ రోజుది కాదు, 500 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆకాంక్ష, అది నెరవేరుతోంది. నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయింది. ప్రారంభోత్సవం జరుపుకుంటుంది జనవరి 22వ తారీఖున. ఎంతోమంది అతిరథ మహారథులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రావడం జరుగుతోంది. సో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఇది దిగ్విజయంగా పూర్తి కావాలని మనం కూడా కోరుకుందాం, ఆశిద్దాం. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్తే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.